నమస్కారం. పాడి పంటలు ఛానల్లో పశు విజ్ఞాన బడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పాడి రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కందాడి అశోక్ రెడ్డి. నేను మన పశుసంవర్ధక శాఖలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు పశు వైద్యశాలలో ప్రభుత్వ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పాడి పశువుల్లో ఈనిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకు మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఒకటి దూడ యొక్క ఆరోగ్యం సంరక్షించుకోవడానికి, అట్లాగే పాడి పశువు గేదె కానీ ఆవు కానీ దాని యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి, అధికంగా పాల దిగుబడి పొందడానికి మరియు ఏడాదికో దూడ పొంది తద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం కోసం మనం ఈ మేలైన యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి. అవేంటో మనం చూద్దాం. అట్లాగే ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పశువు త్వరగా ఈనిన తర్వాత త్వరగా కోలుకోవడంతో పాటుగా వ్యాధుల బారిన పడకుండా కూడా మనం నివారించుకోవచ్చు. అయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది దూడ సంరక్షణ గురించి. దూడ పుట్టిన వెంటనే ముక్కుని అట్లాగే నోటిని శుభ్రం చేసి శ్వాస పీల్చుకునేలా చేయాలి. అందుకోసం ఒక్కొక్కసారి దూడని వెనక కాళ్ళు ఎత్తులో ఉంచి ఒక 2-3 సార్లు ఊపడం వలన ఊపిరితిత్తులు త్వరగా అవి తెరుచుకుని ఆ ఊపిరితిత్తుల ద్వారా మనకి శ్వాస దూడ ఈజీగా అంటే సులువుగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే బొడ్డు తాడును కూడా అయోడిన్ టచ్ అంటాం. అట్లాగే అయోడిన్తో ద్రావణంలో ముంచి శుభ్రపరచాలి. 1 నుంచి 2 అంగుళాల వరకు మాత్రమే ఈ అంబిలికల్ కార్డ్ బొడ్డు తాడు ఉండేలా మనం చూసుకోవాలి. అట్లాగే దూడ పుట్టిన వెంటనే సాధ్యమైనంత త్వరగా కొలెస్ట్రాల్ అంటే ముర్రుపాలు, తల్లి దగ్గర ముర్రుపాలు తాగే విధంగా మనం చేయాలి. ఈ ముర్రుపాలు ఎందుకు అలా గంటలోపు తాగాలి అంటే, తల్లి నుంచి దూడకి ఈ రోగ నిరోధక శక్తి, ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం, ఆ రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి కెమికల్స్ అన్నీ కూడా ఆ ముర్రుపాల్లో ఉంటాయి, కొలెస్ట్రాల్లో ఉంటాయి. కాబట్టి తల్లిపాలు ఖచ్చితంగా 1 గంటలోపు తాగించాలి. తర్వాత తల్లి యొక్క సంరక్షణ, గోరువెచ్చని పరిశుభ్రమైన నీటిని మాత్రం లూక్వామ్ అంటాం, అటువంటి నీటిని అందివ్వాలి. అట్లాగే ప్రసవించిన తర్వాత సులభంగా జీర్ణం అయ్యేటువంటి గోధుమలు కానీ లేదా జొన్నలు, రాగులు, సజ్జలు వంటివి 1 కేజీ నుంచి 1.5 కేజీ వరకు ఈ మిశ్రమాన్ని అందివ్వాలి. లాక్సేటివ్ అంటాం, అంటే ఈజీగా సులువుగా మనకి జీర్ణం అయ్యేటువంటి పదార్థాలను ఇవ్వాలి. అట్లాగే మావి వేసేయాలి. ఎంతసేపట్లో మావి పడిపోవాలండి? 8 గంటల లోపు పడిపోవాలి. ఒకవేళ 8 నుంచి 12 గంటలు దాటి కూడా ఇంకా మావి వేయట్లేదంటే ఖచ్చితంగా స్థానిక పశువైద్యాధికారి వారిని సంప్రదించి తగిన సూచనలు, సలహాలు లేదా వైద్య చికిత్స కూడా తీసుకోవాలి. అలాగే తల్లిని సంరక్షించడం కోసం ఈగలు, దోమలు వంటివి ఆశించకుండా చుట్టూ గ్రీన్ నెట్ లాంటివి కూడా వేసుకోవాలి. అటువంటి షెడ్లో ఏర్పాటు కూడా చేసుకోవాలి. అట్లాగే జ్వరము, ఎక్కువగా ఒళ్ళు వెచ్చగా ఉండడము, అట్లాగే దుర్వాసన రావడం, స్రావాలు కారుతూ ఉండడం యోని నుంచి, ఇటువంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా స్థానిక పశు వైద్యాధికారి వారి సూచనల మేరకు వైద్య సలహాలు తీసుకోవాలి. అట్లాగే పాలు పితికేటప్పుడు మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పొదుగుని శుభ్రం చేయాలి. మనందరికీ తెలిసిందే, చనుమొనలు చివరన రంధ్రాలు ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అందుకని పాలు మనం అడ్డర్ దగ్గర పితకడానికి ముందే మనం ఏం చేయాలంటే పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో ఒకసారి పొదుగుని కడగడం, ఆ తర్వాత ఒక పొడిగొడ్డుతో తొడవడం వంటివి చేయాలి. ఆ తర్వాత పిండేటప్పుడు కూడా చాలామంది తెలియక ఒక్కొక్కసారి నక్లింగ్ మెథడ్ అంటాం, అంటే వేలుని మడత పెట్టి పిండుతారు. అలా పిండకూడదు. ఫుల్ హ్యాండ్ మెథడ్ అంటే పూర్తిగా గుప్పెట్లోకి తీసుకోవాలన్నమాట. అట్లా తీసుకున్నప్పుడు చనుమొనలకి దెబ్బ తగలకుండా ఉంటుంది, రొమ్ముకి దెబ్బ తగలకుండా ఉంటుంది. అట్లా కాకుండా నక్లింగ్ మెథడ్లో పిండినప్పుడు ఏమవుతుందంటే చనులకి దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ కాస్త పుండుగా మారి పుండు పెద్దదయ్యి భవిష్యత్తులో పొదుగువాపుగా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పొదుగువాపు రాకుండా ఖచ్చితంగా పాలు పితికేటప్పుడు తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. తర్వాత ముఖ్యమైన అంశం మనం ఒకసారి గమనించాల్సింది, ఈనిన తర్వాత కృత్రిమ గర్భధారణ ఎప్పుడు చేయించాలి? సహజంగా పశువు ఈనిన తర్వాత గర్భం ఆరి మళ్ళీ తిరిగి తన పూర్వ రూపాన్ని సంతరించుకోవడాన్ని
ఇన్వల్యూషన్ అంటాం. ఆ ఇన్వల్యూషన్కి తగిన సమయం అంటే 30 నుంచి 45 రోజుల వరకు పడుతుంది. అటువంటప్పుడు పశువు ఈనిన తర్వాత ఒక నెల రోజులకి 45 రోజులకి ఒకవేళ ఎద లక్షణాలు చూపించి ఎదకి వస్తే రైతన్నలు అప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమ గర్భధారణ చేయించకూడదు. కొంతమంది చాలామంది తెలియక అప్పుడు ఎద ఇంజెక్షన్ చేయిస్తారు, కానీ అది చేయించకూడదు అనమాట. అలా చేయించకుండా కాస్త గర్భం ఆరేంత వరకు మనం వేచి చూసి 60 రోజుల తర్వాత మాత్రమే ఈ కృత్రిమ గర్భధారణ లేదా ఏఐ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించాలి. ఇలా చేయించడం వల్ల చూడు కట్టడం నిలబడమే కాకుండా భవిష్యత్తులో తల్లి మరియు దూడ యొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గర్భకోశ వ్యాధులు రాకుండా కూడా నివారిస్తుంది అన్నమాట. తర్వాత సహజంగా ప్రసవం తర్వాత వచ్చేటువంటి సమస్యలు, మన పాడి రైతన్నలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటంటే మావి నిలిచిపోవడం, రీటైన్డ్ ప్లాసెంటా. ఇది ఎందుకు జరుగుతుంది? సరైన వ్యాయామం లేకపోవడం. ఒక్కొక్కసారి సరైన వ్యాయామం లేదు, అలాగే కట్టేసి ఉంటుంది, ఎక్కువగా నడక లేదు. అటువంటప్పుడు కాస్త ఆ బద్ధకం వీటి వల్ల ఈ రీటైన్డ్ ప్లాసెంటా అనేటువంటి సమస్య ఉంటుంది. ఇది సర్వసాధారణంగా మన రైతన్నలు ఒక్కొక్కసారి ఎదుర్కోవచ్చు. అటువంటప్పుడు 12 గంటల వరకు మావి వేయకపోయినా ఏమీ పర్వాలేదు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొంతమంది రైతన్నలు తెలియక వట్టి చేతులతో కడుక్కోకుండా ఆ చేతులతో ఆ మావిని లాగే ప్రయత్నం చేయడం, చేయి పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ ఇన్ఫెక్షన్ పశువుకి వెళ్లకుండా చూసుకోవాలి. అట్లాగే స్థానిక పశు వైద్యాధికారి వారిని వెంటనే సంప్రదించి వైద్య సలహాలు లేదా చికిత్స తీసుకోవాలి. అట్లాగే ఇంకొక ముఖ్యమైన సమస్య రైతన్నలు ఎదుర్కొనేది ఏంటంటే మిల్క్ ఫీవర్, పాల జ్వరం. ఇది ఎందుకు వస్తుంది అంటే ఒక్కసారిగా చూడి పశువు ఈనిన తర్వాత కాల్షియం చాలా అధిక మోతాదులో పాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ బోన్స్ నుంచి ఎప్పుడైతే పశువు యొక్క ఎముకల నుంచి కాల్షియం బయటికి వెళ్ళిపోతుందో అధిక మోతాదులో, వెంటనే పశువు అనేది నీరసించిపోయి నేల మీద పడిపోతుంది అనమాట. ఇంకా అసలు నిల్చునే పరిస్థితి కూడా ఉండదు. అలాగే డొక్క వైపు చూస్తూ ఉంటుంది అనమాట, బెదురు చూపులు చూస్తూ ఉంటుంది, డొక్క వైపు చూస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ పాల జ్వరం నుంచి పశువును కాపాడుకోవడానికి కాల్షియం బోరోగ్లూకనేట్ అని, మైఫెక్స్ అని, ఇట్లా కాల్షియం మరియు మెగ్నీషియం సమపాళ్లలో ఉండేటువంటి ద్రావణాలను, ఆ సొల్యూషన్స్ని ఐవి అంటే నరం ద్వారా, సెలైన్ ద్వారా ఎక్కించుకోవాలి. అది ఎంత మోతాదులో, ఏ రకంగా, ఎంత స్పీడ్తో ఇవ్వాలి అనేటువంటిది పశువైద్యాధికారి యొక్క సూచనల మేరకు ఆ వైద్యం అనేది తీసుకోవాలి. అట్లాగే రైతన్నలు ఎదుర్కొనేటువంటి ఇంకొక సమస్య మెట్రైటిస్ అంటే గర్భాశయ వాపు. ఇది ఎందువల్ల వస్తుంది? ఆ పేడని కానీ ఉచ్చని కానీ మనం వెంటనే కడిగేస్తూ కొట్టాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేటువంటిది బ్యాక్టీరియా, వైరస్ అది మనకి పశువు యొక్క గర్భాశయంలోకి చేరి అప్పుడే ఈనిన ప్రసవించిన పశువు యొక్క గర్భాశయంలోకి చేరి అక్కడ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మెట్రైటిస్గా మనకి ప్రబలుతుంది. ఇంకొక ముఖ్యమైన సమస్య రైతన్నలు ఎదుర్కొనేది ఏంటంటే పొదుగువాపు వ్యాధి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పశువు యొక్క చనుమొనలు మనం పాలు పిండేటప్పుడు 6 నిమిషాల్లోపు పిండాలి. ఆ 6 నిమిషాల్లోపు పిండకపోతే ఏమవుతుంది? ఒక్కొక్కసారి ఆ రంధ్రాలు అలాగే ఓపెన్గా ఉన్నప్పుడు వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా, వైరస్లు పశువు యొక్క శరీరంలోకి ప్రవేశించి ఆ ఇన్ఫెక్షను కలగజేస్తాయి. ఒకవేళ కేవలం ఆ చనుమొనల్లో ఉంటే దాన్ని థిలైటిస్ అంటాం. ఆ చనుమొనల నుంచి ఇంకా పైకి పొదుగులోకి వెళ్ళినప్పుడు పొదుగువాపు కూడా వస్తుంది. కాబట్టి పొదుగువాపు అనేది రాకుండా మనం నివారించుకోవాలంటే క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ అంటే పరిశుభ్రంగా పాలని ఉత్పత్తి చేసుకునేటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాలి. అలాగే కీటోసిస్ అంటే ఎనర్జీ బ్యాలెన్స్ డెఫిసిట్, అంటే పశువుకి శక్తి నిల్వలు అనేది తగ్గిపోవడం అనమాట. సరిపడా పచ్చగడ్డి, ఎండుగడ్డి, అట్లాగే మిశ్రమ దాణ, మినరల్ మిక్చర్, ఇందాక మనం అనుకున్నట్టుగా కాల్షియం సప్లిమెంట్స్, ఇటువంటివి సరిపడా పశువు యొక్క ఎంత అది ఆవా లేకపోతే గేదె, అట్లాగే అది పాల సార ఎంత, సగటున ఎన్ని లీటర్లు పాలు ఇవ్వగలుగుతుంది, ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ సరిపడా మేపు ఇవ్వకపోతే కీటోసిస్కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత రైతన్నలు ఎదుర్కొనే ఇంకొక సమస్య ఏంటంటే యూటరైన్ ప్రొలాప్స్. అంటే గర్భాశయం ఇక్కడ స్లైడ్లో చూపించినట్టుగా
గర్భం బయటికి వచ్చేయటం. ఇది ఎక్కువగా ఎందుకు జరుగుతుంది? ఇది ఎక్కువగా గేదెల్లో కనిపిస్తుంది. ఎందుకు జరుగుతుంది అంటే పశువుని ఏటవాలుగా బాగా స్లోప్గా ఎక్కువగా ఏటవాలుగా ఉన్న వాటి మీద దింపినప్పుడు గేదె యొక్క శరీర నిర్మాణంలోనే ఆ సమస్య ఉందండి. ఆ గర్భసంచి చాలా సులువుగా మెలిపడిపోతుంది. ఆ మెలిపడిపోయిన తర్వాత అది ప్రొలాప్స్ రూపంలో బయటికి మెయ్యి వచ్చింది అంటాం. మన రైతు భాషలో చెప్పాలంటే మెయ్యి దిగడం లేదా మెయ్యి రావడం అనమాట. అట్లా మెయ్యి రాకుండా ఉండడానికి తగిన యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5-6 ఏ లక్షణాలు మీకు కనిపించినా సరే ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక పశు వైద్యాధికారి వారిని సంప్రదించి తగిన సూచనలు, సలహాలు లేకపోతే చికిత్స కూడా తీసుకోవాలి. ప్రసవానికి ముందు సరైన పోషకాహారాలు అట్లాగే పరిశుభ్రమైన వాతావరణం మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రసవం తర్వాత కూడా షెడ్ని శుభ్రంగా ఎప్పటికప్పుడు కడగడం, అట్లాగే గోడలకి సున్నాలు ఉండడం, ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకోవడం, సున్నం వేసి ఉంచడం, కింద ఎప్పుడు తడిగా లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవడం లాంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాలి. ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా పాడి పశువు దాని సామర్థ్యం మేరకు పాల దిగుబడి కూడా ఇస్తుంది. అట్లాగే దూడ కూడా ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతుంది. మనందరికీ తెలిసిందే నేటి దూడలే రేపటి పాడి పశువులు. కాబట్టి ఏపుగా దూడ ఎదుగుతుంది. అట్లాగే ఏడాదికో దూడ రైతన్న ఏడాదికో దూడను కూడా పొందడం సాధ్యమవుతుంది. అట్లాగే పశు సంపద యొక్క ఉత్పాదకత కూడా పెరుగుతుంది. ఇట్లా చేసినప్పుడు పశువులు ఆరోగ్యంగా ఉండడం కాకుండా రైతన్నకి కూడా ఆర్థికంగా ఎంతో తోడ్పాటు అందుతుంది. సో ఇంతటితో ఈ అంశాన్ని గురించి మనం చర్చించడం పూర్తయింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా సహచరులు డాక్టర్ పి సుష్మాదేవి మరియు డాక్టర్ ఎల్ ఫణికుమార్ గారు కూడా ఈ కంటెంట్ని తయారు చేయడానికి నాకు సహకరించారు. వారికి మరియు డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నమస్కారం.